Unit 4th of Indian Economy of Group 1 Telangana deals with public finance. What does it deals with? Public finance. Okay. Here, important thing you have to understand. Okay. Here public ante government andi. Public ante government. Right. And finance here is nothing but money. ఓకే, దానికి బ్రాడర్ మీనింగ్ వేరేగా ఉంది, కానీ ప్రస్తుతానికి మనకు ఈ సిలబస్ అర్థం చేయడానికి మీరు ఫైనాన్స్కి మనీ అని అనుకోండి. ఓకే, సో ఫైనాన్స్ ఈజ్ వెరీ ట్రూ సెన్స్లో ఫైనాన్స్ అంటే ఒక థర్డ్ పార్టీ మన తరపు వేరే వాళ్ళకి డబ్బులు పే చేస్తుంది. ఓకే, ఒక థర్డ్ పార్టీ మన తరపు నుంచి వేరే వాళ్ళకు డబ్బులు పే చేస్తుంది. దట్ ఈస్ దిస్ ప్రాసెస్ ఇస్ కాల్డ్ యాజ్ వాట్? ఫైనాన్స్. జస్ట్ లైక్ ఇప్పుడు మీరు కాలేజ్లో ఉన్నారనుకోండి, కాలేజ్లో ఉన్నారు, కాలేజ్ థర్డ్ ఇయర్ కూడా అయిపోతూ ఉంటుంది. సో వెన్ థర్డ్ ఇయర్ ఈజ్ ఆల్సో ఫినిషింగ్, యూ విల్ అరేంజ్ ఒక ఫేర్వెల్ పార్టీ, రైట్ ఆర్ రాంగ్? మీరు ఒక ఫేర్వెల్ పార్టీ అరేంజ్ చేస్తారు. ఫేర్వెల్ పార్టీకి ఖర్చులు అనుకోండి 10 lakhs రూపీస్ ఉన్నాయి, అంటే పిల్లల కాంట్రిబ్యూషన్ 5 lakhs ఉంది. ఫేర్వెల్ పార్టీ ఖర్చులు ఎంత? 10 lakhs ఉన్నాయి. మీ దగ్గర ఎంత జమ అయింది? 5 lakhs జమ అయింది. ఇంకా మీకు షార్ట్ ఎంత పడుతుంది? 5 lakhs షార్ట్ పడుతుంది మీకు. మీరు ఏం చేస్తారు? కంపెనీస్కి లేకపోతే షాప్ ఓనర్స్కి అక్కడ వెళ్ళి ఏం చేస్తారంటే, సార్ మీ పేరు మేము బ్యానర్లు రాస్తాం, చాలామంది చూస్తారు, కాలేజెస్కి అలా వెళ్తారు. వెళ్ళి ఏం చేస్తారంటే స్పాన్సర్ దొరుకుతారు. ఓకే, యూ విల్ ఫైండ్ వాట్? స్పాన్సర్. ఓకే, సో మీ ఈవెంట్లో ఆ షార్టేజ్ ఉన్న మనీకి ఎవరైనా స్పాన్సర్ చేస్తే మీ ఈవెంట్ జరిగిపోతుంది, రైట్ ఆర్ రాంగ్? ఇట్ విల్ హ్యాపెన్. సో మీ ఈవెంట్కి అంటే అక్కడ పార్టీస్ ఎవరెవరు? మీరు, మీ కాలేజ్, 2 పార్టీస్ ఉన్నాయి ఇక్కడ. ఓకే, కానీ మీ ఈవెంట్కి స్పాన్సర్ ఎవరు చేస్తున్నారు? కాలేజ్ వాళ్ళు చేయట్లేదు, వేరే బయట వాళ్ళు, షాప్ ఓనర్స్ వాళ్ళు చేస్తున్నారు. సో థర్డ్ పార్టీ స్పాన్సరింగ్. సో ఈవెంట్స్లో జనరల్గా ఈవెంట్స్ అడ్వర్టైజ్మెంట్స్లో స్పాన్సరింగ్ అంటారు. వెరాజ్ ద సేమ్ థింగ్ ఇఫ్ ఇట్ హ్యాపెన్స్ ఇన్ ఎకనామీ, మనం స్పాన్సర్ అనే వర్డ్ యూజ్ చేయం. వి విల్ యూజ్ ద వర్డ్ ఫైనాన్స్. విల్ యూజ్ ద వర్డ్ వాట్? ఫైనాన్స్. ఎట్లా అంటే వినండి, ఇక్కడ నాకు ఒక MG హెక్టార్ కార్ కావాలి, రైట్? సో నేను MG హెక్టార్ షోరూమ్కి వెళ్ళిన, అక్కడ కార్ ప్రైస్ చూసిన 16 lakhs అన్నాడు. సరే, అర్థమైంది. నా దగ్గర ఎంత ఉంది? 10 lakhs ఉంది. సరే, సో ఇప్పుడు నా దగ్గర షార్టేజ్ ఎంత? 6 lakhs షార్టేజ్. 16 lakhs కార్ ఉంది. ఓకే, అండ్ నా దగ్గర 10 lakhs ఉన్నాయి. 16 lakhs కార్, నా దగ్గర 10 lakhs, షార్టేజ్ ఎంత? 6 lakhs. అప్పుడు నేను ఒక బ్యాంక్కి అప్రోచ్ అవుతానా లేదా? అవుతాను. ఓకే, బ్యాంక్కి అప్రోచ్ అయ్యి వాళ్ళకి నేను 10 lakhs కడుతున్నాను, నేను ఒక IT ఎంప్లాయ్, ఎట్లా అన్ని పే స్లిప్స్ ఇచ్చేసి, సో ఆ బ్యాంక్ ఈ బండి నాకు కొనిస్తుంది కదా, రైట్ ఆర్ రాంగ్? సో బ్యాంక్ ఏం చేస్తుంది? నా తరపు నుంచి ఆ MG హెక్టార్ కంపెనీకి డబ్బులు పే చేస్తుంది. మళ్ళీ ఒక థర్డ్ పార్టీ అంటే MG హెక్టార్ కంపెనీ ఒక పార్టీ, నేను ఒక పార్టీ. MG hectar is one party and I am also another party. So we are 2 parties. But because of shortage of money with me, I am asking a bank to pay on behalf of me to this MG hectar company. So bank from my side, they will pay to MG hectar company. So I will purchase that particular car. Okay, and I will start paying to what? I will start paying to the bank. So this process, when 3 parties are involved, then it is called as finance అంటారు. ఈ ప్రాసెస్కి మనం స్పాన్సర్షిప్ ఇంకా ఫైనాన్స్, ఈ ప్రాసెస్కి మనం ఒక స్టోరీ లాగా కూడా చూద్దాం. ఓకే, ఒక యానిమేటెడ్ ఫామ్ లాగా కూడా చూద్దాం. ఓకే అండి, ఫైన్. సో యూ అండర్స్టూడ్ దిస్. సో పబ్లిక్ ఫైనాన్స్ ఇక్కడ గవర్నమెంట్ ఫైనాన్స్. ఓకే, so here you can understand 3 parties. Government is anyhow there. Government is one party, and taxpayers
ఆర్ అనదర్ పార్టీస్ అండ్ సోషల్ వెల్ఫేర్కి గవర్నమెంట్ డబ్బులు ఇస్తుంది, ఎడ్యుకేషన్కి, హెల్త్, ఫర్ హెల్త్ పర్పస్, ఫర్ పూర్ పీపుల్ పర్పస్. ఓకే, నాన్ ట్యాక్స్ పేయర్స్, ఫర్ నాన్ ట్యాక్స్ పేయర్స్ ఇంకా పూర్ పీపుల్కి గవర్నమెంట్ డబ్బులు ఇస్తుంది. సో 1 party, 2 party, 3 party. 1 party, 2 party and 3 party. This process is called as public finance. Okay. సో ఇన్ పబ్లిక్ ఫైనాన్స్ చాప్టర్లో అంటే గవర్నమెంట్ ఎక్కడెక్కడి నుంచి డబ్బులు రేస్ చేస్తుంది అన్నమాట. మీన్స్ ఫ్రమ్ వాట్ ఆర్ ది వేరియస్ సోర్సెస్ వేర్ గవర్నమెంట్ విల్ raise its revenues. Government will raise its revenues. Okay, let's see for an example. I am a person who is having good wealth. So below in my apartment, in my total apartment, కింద ఉన్న మొత్తం షెల్టర్స్, నేను కింద ఉన్న మొత్తం షాప్స్ నేను రెంట్కి ఇచ్చేసిన. సో వాళ్ళు నాకు డబ్బులు ఇస్తారు. దట్ ఈస్ వన్ సోర్స్. నేను ఒక డాక్టర్, ఒక ఫ్యాకల్టీ లాగా కూడా పనిచేస్తున్నా. సో నాకు తెలుగు వన్ వాళ్ళు కూడా డబ్బులు ఇస్తారు. దిస్ ఈజ్ సెకండ్ సోర్స్. రైట్ ఆర్ రాంగ్? ఫైన్. నేను ఫిక్స్డ్ డిపాజిట్లో కూడా డబ్బులు పెట్టిన. సో బ్యాంక్ వాళ్ళు నాకు ఇంట్రెస్ట్ కూడా ఇస్తున్నారు. దట్ ఈస్ మై థర్డ్ సోర్స్. రైట్ ఆర్ రాంగ్? నేను ఒక హోటల్లో కూడా ఇన్వెస్ట్ చేసిన, అక్కడ నుంచి కూడా నాకు ప్రాఫిట్స్ షేర్ అవుతున్నాయి అన్నమాట. దట్ ఈస్ మై ఫోర్త్ సోర్స్. ఓకే, సో ఐఎమ్ రేజింగ్ మై రెవెన్యూస్. రేజింగ్ అంటే నేను పైకి తీసుకెళ్తున్నా. రెవెన్యూస్ ఐఎమ్ రేజింగ్ త్రూ డిఫరెంట్ సోర్సెస్ ఆర్ నాట్? త్రూ డిఫరెంట్ సోర్సెస్ ఆర్ నాట్? ఎస్. ఇన్ ద సేమ్ వే గవర్నమెంట్ దగ్గర కూడా ఒక్కటే సోర్స్ లేదు. Government also raises money from various sources, various types, various classes. Okay, so that is also we are going to study. Public finance means government, from what are the various sources the government will raise the money. So in this we are going to study about tax structure. ఓకే అండి. సో ట్యాక్స్ స్ట్రక్చర్లో ఏముందంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ షుడ్ నో వాట్ ఈజ్ ఎ ట్యాక్స్ అండి. ఓకే, ట్యాక్స్కి మనం డీటెయిల్గా చదువుదాం. బిఫోర్ దట్ జస్ట్ రిమెంబర్ దట్ ట్యాక్స్ ఈజ్ సంథింగ్ ద పీపుల్ పే టు ద గవర్నమెంట్. ఓకే, ఒక క్లాస్ ఆఫ్ పీపుల్, ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ పే టు ద గవర్నమెంట్ some amount of money, some percentage of money out of their income. మొత్తం earn చేసిన ఇన్కమ్లో some percentage గవర్నమెంట్కి పే చేయాలి. దట్ ఈస్ కాల్డ్ as tax. ఓకే, సో taxes, how many types of taxes are there? That is important. Taxes are of how many types? సో tax structure ఎలా ఉందంటే, ఒక డైరెక్ట్ ట్యాక్స్ అని అంటారు, ఒక ఇండైరెక్ట్ ట్యాక్స్ అని అంటారు. ఇండైరెక్ట్ ట్యాక్స్. సో దీనిలో చాలా ట్యాక్సెస్ ఉన్నాయి, దీనిలో కూడా చాలా ట్యాక్సెస్ ఉన్నాయి. ఈ స్ట్రక్చర్కి మనం చూడాలి. ఎగ్జామ్లో మీకు డైరెక్ట్ క్వశ్చన్ వస్తుంది. ఓకే, వాట్ డూ యూ మీన్ బై ఏ ట్యాక్స్ అండ్ ఎక్స్ప్లెయిన్ అండ్ డిస్కస్ ది వేరియస్ కాంపోనెంట్స్ ఆఫ్ ట్యాక్స్ స్ట్రక్చర్. ఎక్స్ప్లెయిన్ అండ్ డిస్కస్ ది వేరియస్ కాంపోనెంట్స్ ఆఫ్ ట్యాక్స్ స్ట్రక్చర్. ఓకే, మళ్ళీ ఇక్కడ సార్ ఎక్స్ప్లెయిన్ కూడా యూజ్ చేసిండ్రు, డిస్కస్ కూడా యూజ్ చేసిండ్రు, రెండు ఒక్కటే కదా అని మీకు ఒక డౌట్. కాదు. డిస్కస్ అంటే మనం ఒకటేసారి అన్నీ పైన డిస్కస్ చేసేయాలి. ఓకే, డైరెక్ట్ ట్యాక్సెస్ ఆర్ దోస్ ట్యాక్సెస్ విచ్ ఆర్ imposed on a person and he will be only liable to pay to the government. Direct taxes are of so and so types. Okay, income tax etc. అలా రాసేసి లైట్ తీసుకోవాలి. ఎక్స్ప్లెయిన్ అంటే ఎవ్రీ ట్యాక్స్లో వేరియస్ ట్యాక్సెస్ ఉన్నాయి కదా, వాళ్ళకి కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి. దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ఎక్స్ప్లెయిన్ అండ్ డిస్కస్. రిమెంబర్ దిస్ పాయింట్. ఎక్స్ప్లెయిన్ అండ్ డిస్కస్. రైట్. సో ట్యాక్స్ స్ట్రక్చర్ గురించి చూస్తాం మనం. దెన్ ఫాలోడ్ బై వీ ఆల్సో సీ క్వశ్చన్ హియర్ ఈజ్ సార్ ట్యాక్స్ ఎవరు కలెక్ట్ చేస్తారు సార్? క్వశ్చన్ ఈజ్ దట్ ట్యాక్స్ మన సెంట్రల్ గవర్నమెంట్ కూడా కలెక్ట్ చేస్తుంది, మన స్టేట్ గవర్నమెంట్ కూడా కలెక్ట్ చేస్తుంది. ఓకే, సో వాట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్యాక్సెస్ కలెక్టెడ్ బై ది సెంటర్
అండ్ వాట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్యాక్సెస్ ఆర్ కలెక్టెడ్ బై ద స్టేట్, అది కూడా మనం చూడాలి. వీళ్ళు కలెక్ట్ చేసిన ట్యాక్స్ వీళ్ళు కలెక్ట్ చేయరు, స్టేట్ గవర్నమెంట్ కలెక్ట్ చేసిన ట్యాక్స్ సెంట్రల్ గవర్నమెంట్ కలెక్ట్ చేయదు. ఓకే, అంటే వీళ్ళకి ఒక స్పెసిఫిక్ ట్యాక్స్ కాన్స్టిట్యూషన్లో రాసేసి ఆల్రెడీ. సెంట్రల్ గవర్నమెంట్ ఈ ట్యాక్సే కలెక్ట్ చేయాలి, స్టేట్ గవర్నమెంట్ ఈ ట్యాక్సే కలెక్ట్ చేయాలి, ప్రాపర్గా రాసి ఉంది. సో అందులో ప్రాబ్లం లేదు, అందుకే డిస్ప్యూట్స్ రావు ఎక్కువ. దెన్ గవర్నమెంట్ ఎక్స్పెండిచర్, డబ్బులు తీసుకొని గవర్నమెంట్ ఏం చేస్తుంది? క్వశ్చన్, సార్ డబ్బులు మాత్రం గవర్నమెంట్ రేస్ చేస్తుంది సార్, మరి ఏం చేస్తుంది ఆ డబ్బులు? క్వశ్చన్ ఈజ్ దేర్ ఆర్ నాట్? ఎస్. సో గవర్నమెంట్ విల్ డూ ఎక్స్పెండిచర్, గవర్నమెంట్ స్పెండ్ చేస్తుంది ఆ డబ్బులు. గవర్నమెంట్ డూ ఎక్స్పెండిచర్స్ దేని మీద? మీకు ఫీ రీయింబర్స్మెంట్ ఉందా లేదా? ఉంది. రైతు బంధు ఉందా లేదా? ఉంది. రైతు పథకం, రైతు బీమా, ముద్రా స్కీమ్, ప్రధాన్ మంత్రి ఫసల్ బీమా యోజన, ఆసరా పెన్షన్ స్కీమ్, ఓకే, అటల్ పెన్షన్ యోజన ఎక్సెట్రా. రోడ్ కట్టడం, పవర్ సెక్టార్లో ఎలక్ట్రిసిటీ ప్రొడక్షన్ ఇంక్రీజ్ చేయడం, ఎందుకంటే చాలా కొత్త హౌసెస్ వస్తూ ఉంటున్నాయి, కొత్త హౌసెస్ బిల్ట్ అవుతూ ఉంటే మనకు ఎక్కువ ఎలక్ట్రిసిటీ కావాలి కదా, రైట్ ఆర్ రాంగ్? మరి ఎక్కువ ఎలక్ట్రిసిటీ కావాలంటే ఉన్న పవర్ ప్లాంట్స్ మనకు సరిపోవు, వెరీ కామన్ సెన్స్ అగైన్. సో వీ హ్యావ్ టు కంటిన్యూస్లీ ఇంక్రీజ్, రైట్ ఆర్ రాంగ్? ఎస్. సో రోడ్స్ కూడా కావాలి, రైట్? సో ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్ కావాలి, పోర్ట్ డెవలప్మెంట్ కావాలి. సో మెనీ ఆర్ దేర్, మెనీ ఎక్స్పెండిచర్స్ ఆర్ డన్ బై ది గవర్నమెంట్. సో గవర్నమెంట్ డబ్బులు కలెక్ట్ చేసేసి ఇవన్నిటి మీద గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ చేస్తుంది. ఓకే, సో విల్ లర్న్ ఆల్ ఆఫ్ దీస్ ఇన్ డీటెయిల్, బట్ ట్రై టు రిమెంబర్ వాట్ యూ హ్యావ్ టు పికప్ ఫ్రమ్ ది న్యూస్ పేపర్ నుంచి ఏం పికప్ చేయాలి. సో ఇఫ్ గవర్నమెంట్ హ్యాస్ స్టార్టెడ్ ఏ పవర్ ప్లాంట్ ప్రాజెక్ట్ కొత్తగూడెంలో ఒక ప్లాంట్ అంటే మీకు అది ఇంపార్టెంట్, ఎందుకంటే అది గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ కింద వస్తుంది. గవర్నమెంట్ స్టార్టెడ్ షీప్ డిస్ట్రిబ్యూషన్ స్కీమ్, ఇది గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ కింద వస్తుంది. గవర్నమెంట్ స్టార్టెడ్ టీఎస్ ఐపాస్, ఇది గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ కింద రాదు. ఎందుకు రాదంటే ఇది ఒక పాలసీయే. కానీ టీఎస్ ఐపాస్లో గవర్నమెంట్ ఏం చెప్పిందంటే మేము టీ హబ్ క్రియేట్ చేస్తాం, ఒక బిల్డింగ్. హబ్ అంటే ఒక బిల్డింగ్ అండి. హబ్ అంటే ఏంటి? ఒక బిల్డింగే. మన హైదరాబాద్లో హైటెక్ సిటీలో బిల్డింగ్స్ ఉన్నాయి కదా, అలాంటి ఒక బిల్డింగ్. ఓకే, కొత్త స్టార్టప్స్ కంపెనీకి ఆ బిల్డింగ్లో ఇలా ఒక్కొక్క ఫ్లోర్లో ఒక ఫ్లాట్ ఇస్తారు వర్క్ చేయడానికి. ఓకే, దిస్ ఈస్ కాల్డ్ యాజ్ టీ హబ్. టీఎస్ ఐపాస్ గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ కాదు, కానీ టీ హబ్ గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ కింద వస్తుంది, ఎందుకంటే మనం బిల్డింగ్ కట్టడానికి డబ్బులు కావాలి కదా, రైట్? సో ఇలాంటి ఏదైనా ఎక్స్పెండిచర్ గవర్నమెంట్ చేస్తుందంటే న్యూస్ పేపర్లో ఒకవేళ వస్తే యూ హ్యావ్ టు రైట్ ఇట్ డౌన్ ఇన్ యువర్ నోట్స్. అండర్స్టూడ్? గవర్నమెంట్ ఎక్స్పెండిచర్. ఓకే, మళ్ళీ ఈ గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ రెవెన్యూ లాగా కూడా డివైడ్ అయింది, క్యాపిటల్ లాగా కూడా డివైడ్ అయింది. రెవెన్యూ అంటే ఎవ్రీ డే, ఎవ్రీ వీక్, ఎవ్రీ మంత్ ఎక్స్పెండిచర్స్ ఉంటాయి అన్నమాట. ఓకే, మీన్స్ వెన్ రెవెన్యూ ఈజ్ అ నేచర్, రెవెన్యూ ఒక నేచర్. ఎలా ఉందంటే వెన్ గవర్నమెంట్ డూ రెగ్యులర్ అండ్ ఫ్రీక్వెంట్ ఎక్స్పెండిచర్ చేస్తుంది కదా, వెన్ గవర్నమెంట్ డూ రెగ్యులర్ అండ్ ఫ్రీక్వెంట్ ఎక్స్పెండిచర్స్, ఇన్ఫ్రీక్వెంట్ కాదండి, ఫ్రీక్వెంట్ గవర్నమెంట్ గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ చేస్తుంటుంది, దెన్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ రెవెన్యూ. లైక్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి శాలరీస్ ఎవ్రీ మంత్ ఇవ్వాలి కదా, రెవెన్యూ కింద వస్తుంది. మళ్ళీ మీకు ఫీ రీయింబర్స్మెంట్ అనుకోండి, ఒకటేసారి ఇచ్చేస్తారు, క్యాపిటల్లో వస్తుంది. అంటే గవర్నమెంట్ ఒక్కటేసారి చేసేసి మళ్ళీ దానికి చేయాల్సిన అవసరం లేదు, దెన్ క్యాపిటల్. అంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్కి క్యాపిటల్ అంటారు. చిన్న ఎవ్రీ అదర్ డే, ఎవ్రీ అదర్ వీక్, ఎవ్రీ అదర్ మంత్కి ఎక్స్పెండిచర్ చేస్తున్నప్పుడు దట్ ఈస్ కాల్డ్ యాజ్ వాట్? రెవెన్యూ ఎక్స్పెండిచర్. దట్ ఈస్ కాల్డ్ యాజ్ రెవెన్యూ ఎక్స్పెండిచర్. అండర్స్టూడ్? సో గవర్నమెంట్ డబ్బులు కలెక్ట్ చేస్తుంది ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ట్యాక్సెస్. అండ్ హూ కలెక్ట్స్? సెంట్రల్ గవర్నమెంట్ ఎలాంటి ట్యాక్సెస్ కలెక్ట్ చేస్తుంది, స్టేట్ గవర్నమెంట్ ఎలాంటి ట్యాక్సెస్ కలెక్ట్ చేస్తుంది, దెన్ ఆ ట్యాక్సెస్ కలెక్ట్ చేసిన తర్వాత వాళ్ళు ఎలా ఎక్స్పెండిచర్ చేస్తారు. ఆ ఎక్స్పెండిచర్ టైప్స్ ఏంటి? రెవెన్యూ అండ్ క్యాపిటల్. ఓకే సార్, ఇవన్నీ ఓకే, అర్థమైంది. సార్ వాట్ అబౌట్ పబ్లిక్ డెట్? సార్ గవర్నమెంట్కి కూడా అప్పులు ఉన్నాయంట సార్, అదేం సార్ అట్లా? క్వశ్చన్ ఈజ్ దేర్. ఎస్, ఇట్స్ వెరీ కామన్ ఇన్ యువర్ లైఫ్ ఆల్సో.
ఈవెన్ ఇఫ్ యు ఆర్ ఏ కాలేజ్ గోయింగ్ స్టూడెంట్స్, ఈవెన్ ఇఫ్ యు ఆర్ ఏ ఐటీ ఎంప్లాయర్, మెడికల్ ఎంప్లాయర్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, మీకు డబ్బులు మాత్రం అప్పుడప్పుడు తక్కువ పడుతూనే ఉంటాయి. రైట్ ఆర్ ఐదర్ మీరు లోన్ అయినా తీసుకుంటారు ఆర్ వాట్ యు విల్ డూ ఆర్ యూ విల్ ఆస్క్ టు యువర్ ఫ్రెండ్స్. ఇట్స్ వెరీ కామన్ థింగ్. గవర్నమెంట్కి కూడా అంతే అండి. గవర్నమెంట్కి కూడా ఎవ్రీ ఇయర్ ఎవ్రీ మంత్ ఖర్చులు పెరుగుతూనే ఉంటాయి. ఆ ఇంక్రీజ్ డిమాండ్ వల్ల గవర్నమెంట్ కూడా ఖర్చులు పెరుగుతూనే ఉంటాయి. సో గవర్నమెంట్కి వచ్చిన డబ్బులు సరిపోవట్లేదు ఆ డిమాండ్స్కి ఫుల్ఫిల్ చేయడానికి. గవర్నమెంట్కి వచ్చిన డబ్బులు సరిపోవట్లేదు. రైట్. సో గవర్నమెంట్ అప్పుడు ఏం చేస్తుందంటే లోన్స్ బారో చేస్తుంది. గవర్నమెంట్ కూడా లోన్స్ బారో చేస్తుందండి. ఓకే. సో గవర్నమెంట్ ఆల్సో బారోస్ వాట్? లోన్స్. అది వాళ్ళు బాండ్స్ అవన్నీ అమ్మేసి, లేకపోతే అమ్మరు, బాండ్స్ అవన్నీ రిలీజ్ చేసి అవన్నీ చేస్తారు. కానీ నేను మళ్ళీ ఆ డీప్లో వెళ్ళాను. గవర్నమెంట్ కూడా లోన్స్ బారో చేస్తుంది. ఓకే. బ్యాంక్స్ నుంచి, ఆర్బీఐ నుంచి, ఎల్ఐసి నుంచి, లేకపోతే ఐఎంఎఫ్ నుంచి, వరల్డ్ బ్యాంక్ నుంచి, జపాన్ గవర్నమెంట్ నుంచి. ఓకే. గవర్నమెంట్ బారోస్ లోన్స్ ఆల్సో. ఎందుకు? ఖర్చులు ఎక్కువ ఉన్నాయి కానీ వచ్చిన మనీ తక్కువ. ట్యాక్సెస్లో వచ్చిన మనీ తక్కువ. ఓకే. సో అందుకే గవర్నమెంట్ అప్పుల్లో కూడా ఉంటుంది అప్పుడప్పుడు. ఓకే. మ్యాక్సిమం అప్పుల్లోనే ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ యాజ్ పబ్లిక్ డెట్ అంటారండి. వాట్ డు వి కాల్ ఇట్ యాజ్? పబ్లిక్ డెట్. అంటే గవర్నమెంట్ డెట్ గురించి కూడా చూసుకోవాలి, ఎంత ఉంది, దానిలో ఏమేమి టైప్స్ ఉన్నాయి అవన్నీ చూసేయాలి. సో ఆయననే ఇచ్చేసిండు సిలబస్లో. ఈ పబ్లిక్ డెట్కి కాంపోజిషన్ ఏందంట అంటే ఇండియాలో ఎంత అప్పులు ఉన్నాయి గవర్నమెంట్కి, మళ్ళీ ఎక్స్టర్నల్ డెట్ అంటే బయట ఉన్న కంట్రీస్కి లేకపోతే ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్కి, ఐఎంఎఫ్, వరల్డ్ బ్యాంక్కి వాళ్ళకి ఎంత డబ్బులు ఇవ్వాల్సి ఉంది. ఓకే. సో ఎక్స్టర్నల్ అప్పులు ఎంత, ఇంటర్నల్ అప్పులు ఎంత. ఓకే. దట్ ఈస్ దిస్ టు కన్స్టిట్యూట్ వాట్? పబ్లిక్ డెట్ అంటారండి. వి కాల్ ఇట్ యాజ్ వాట్? పబ్లిక్ డెట్. రిమెంబర్ దిస్ పాయింట్ హియర్. దెన్ వీఆర్ హ్యావింగ్ మానిటరీ పాలసీ. very very important. RBI is related to this, and monetary policy is mainly concerned to control what? Inflation. Inflation is nothing but when prices are increasing. So 40 rupees rise, 50 rupees అయిపోయింది, మళ్ళీ 60 rupees అయిపోయింది, మళ్ళీ 70 rupees అయిపోయింది. సో ఇలా ఇంక్రీజ్ అయితే can we live a very quality life? Can we live a very happy life? No. Income erosion aitunda leda? Income is getting eroded. What? Eroded. Means increase price వల్ల మన ఇన్కమ్ అనవసరంగా ఎక్కువ వెళ్ళిపోతుంది అన్నమాట. ఎరోడెడ్. సో ఈ ప్రైస్ రైజ్కి కంట్రోల్ చేయడానికి ఈ ప్రైస్ రైజ్కే అంటారు మనం ఇన్ఫ్లేషన్. దిస్ ప్రైస్ రైజ్ ఈజ్ ఓన్లీ కాల్డ్ యాజ్ వాట్? ఇన్ఫ్లేషన్. ఓకే. టు కంట్రోల్ దిస్, సపోజ్ మనం అంటే కొంటామండి 40, 50, 60 అంటే కూడా కొంటాం. పూర్ పీపుల్ వాళ్ళకి డైలీ ఆయనకి అనుకోండి మన వేజ్ లేబర్స్ ఉంటారు కదా. ఓకే. టోలీ చౌకీలో, కోటిలో చాలామంది నిలబడి ఉంటారు. ఓకే. ఏదైనా పని మనం అక్కడ వెళ్తే వాడు తొందర అందరూ వచ్చేసి అడుగుతారు, సార్ ఏదైనా పని ఉందా సరే అడుగుతారు. రైట్ ఆర్ రాంగ్? సో వాళ్ళకి ఏమంటారంటే లేబర్ అంటారు. ఇంకా లేబర్ మనం అక్కడ పర్చేస్ చేస్తున్నాం అంటే మనం వాళ్ళకి కొంటున్నాం, ఒక హైర్ చేస్తున్నాం, ఇంకా వాళ్ళకి సెల్ చేస్తున్నారు. ఓకే. సో సెల్లింగ్ అండ్ పర్చేసింగ్ ఉన్న ప్లేస్కి ఏమంటాం మనం? మార్కెట్ అంటాం. ఈ మార్కెట్లో ఎవరు, వాట్ ఈస్ ద కమోడిటీ హియర్? ఈ మార్కెట్లో ప్రొడక్ట్ ఏంది? ఇక్కడ లేబర్. ఈ మార్కెట్లో ప్రొడక్ట్ ఏంది? ఇక్కడ లేబర్. అందుకే లేబర్ మార్కెట్ అంటారు. ఏమంటారు? లేబర్ మార్కెట్. అదే మన హ్యాబిట్స్లో జగదీష్ మార్కెట్ ఉంది కదా. జగదీష్ మార్కెట్లో అది ఎలాంటి మార్కెట్? అది ఒక మొబైల్ ఫోన్ మార్కెట్. వాట్ ఈస్ దట్ మార్కెట్? అది ఒక మొబైల్ ఫోన్ మార్కెట్. అక్కడ మొబైల్ అమ్మడం, మొబైల్ కొనడం ఇదే జరుగుతూనే ఉంటుంది. రైట్ ఆర్ రాంగ్? సో వీళ్ళకి పర్ డే 450, 460 రూపీస్ ఇస్తారు మీరు. ఓకే. వాళ్ళు పర్ డే పని చేస్తే. ఓకే. సో 1 kg ఆఫ్ రైస్ ఆయన తీసుకుంటే ఒక 80 రూపీస్లో మళ్ళీ ఆయనకి వెజిటేబుల్స్ కొనాలి, ఆయన పప్పు ఏదైనా చేసుకోవాలి,
రైట్ ఆర్ రాంగ్? మళ్ళీ ఆయన ఇంటికి పోవడానికి పెట్రోల్ కూడా కావాలి ఆయనకి. ఓకే, అండర్స్టాండ్ మై పాయింట్ హియర్. మళ్ళీ ఆయనకి కొన్ని గుడ్డులు కావాలి, బికాస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ప్రోటీన్. పిల్లలు ఉంటే, చిన్న పిల్లలు ఉంటే వాళ్ళకి మిల్క్ కావాలి. సో ఇలా ప్రైసెస్ పెరుగుతూ ఉంటే ఈ పూర్ పీపుల్కి చాలా దారుణం అయిపోతుందండి. రైట్ ఆర్ రాంగ్? దే విల్ బి ఎట్ వెరీ వెరీ లో లెవెల్ ఆఫ్ లివింగ్ అని అన్నమాట, అట్లా అయిపోతుంది. ఓకే, సో దట్ ఈజ్ వై ఆర్బీఐ మొత్తం ఆర్బీఐకి క్రియేట్ చేసేసినాం మనం. We have created a very largest financial organization of our country. Okay, RBI క్రియేట్ చేసేసినాం. ఏం చెప్పినాం సార్? మీరు ఇన్ఫ్లేషన్ చూసుకోవాలి, ఎందుకంటే మన దగ్గర పూర్ పీపుల్ చాలా ఎక్కువ ఉన్నారు. ఇంకా ఇలాంటి ప్రైస్ ఇంక్రీజ్ అయితే వాళ్ళు ఎట్లా బతకాలి? వాళ్ళకి డెవలప్మెంట్ ఉండదు, వాళ్ళు క్వాలిటీగా బతకలేరు, వాళ్ళు ఎక్కువ థింగ్స్ కొనలేరు, వాళ్ళకి ఫుడ్ రిక్వైర్మెంట్సే మనం ఫుల్ఫిల్ చేయట్లేదంటే ఎట్లా సార్? అంటే ఆర్బీఐ చెప్పింది, ఎస్ సార్, వీ విల్ డూ దాట్, నో ప్రాబ్లం. సో ఆర్బీఐ ఎలా కంట్రోల్ చేస్తుంది ఈ ఇన్ఫ్లేషన్కి? దట్ ఈస్ ఆల్ అబౌట్ మానిటరీ పాలసీ. అదర్ వే అరౌండ్ డిఫ్లేషన్ కూడా కంట్రోల్ చేస్తుందండి, దట్ ఈస్ నాట్ ఎన్ ఇష్యూ. బట్ మేజర్లీ ఇన్ఫ్లేషన్ గురించి ఉంటుంది వాళ్ళ పనులు. ప్రైసెస్ డిక్రీజ్ అవ్వవు. ఒక కంట్రీలో వెన్ ద పాపులేషన్ ఇష్టం వచ్చినగా ఇంక్రీజ్ అయితే, ఓకే, సో అలాంటి కంట్రీలో నెవర్ యూ విల్ సీ వాట్ ప్రైస్ డిక్రీజ్ అవ్వడం ఉండదు, ప్రైస్ ఇంక్రీజే అవుతూనే ఉంటాయి. దట్ ఈస్ కాల్డ్ యాజ్ మానిటరీ పాలసీ. ఫిజికల్ పాలసీ ఈజ్ నథింగ్ బట్ అవర్ బడ్జెట్ అండి. బడ్జెట్ ప్రాసెస్ ఎలా ఉంది, బడ్జెట్ డాక్యుమెంట్ ఎలా ఉంది, బడ్జెట్ ఫిజికల్ పాలసీ ఆబ్జెక్టివ్స్ ఎలా ఉన్నాయి, ఏమేమి ఉన్నాయి, అవన్నీ ఇక్కడ చూసుకోవాలి. ఓకే, దెన్ ద లాస్ట్ వన్ వీఆర్ హ్యావింగ్ ఈజ్ యూనియన్ బడ్జెట్. ఓకే, అఫ్ కోర్స్ మనం తెలంగాణ బడ్జెట్ కూడా చూస్తాం. ఇట్స్ వెరీ కామన్, డోంట్ వరీ అబౌట్ ఇట్. మనం అది కూడా చూడాలి, మనం ఇది కూడా చూడాలి, కంపారిజన్ చేసుకోవాలి. నేను ప్రాపర్ ట్యాబ్యులర్ ఫామ్ ఇస్తాను మీకు. ఓకే, ఐ హోప్ బై ద టైమ్ దట్ ఆల్ కమ్స్ నేను ప్రాపర్ మీకు అది ఇస్తాను, ట్యాబ్లెట్ చార్ట్. ఇక్కడ ఒక స్కీమ్కి ఎంత ఇచ్చారు, మనం అదే స్కీమ్కి ఎంత ఇచ్చినాం, ఇక్కడ వాళ్ళు రోడ్కి ఎంత ఇచ్చారు, మనం రోడ్కి ఎంత డబ్బులు ఇచ్చినాం, ఇక్కడ యూఎన్ గవర్నమెంట్ హెల్త్కి ఎంత ఎక్స్పెండిచర్ చేసిండ్రు, ఓకే, మనం ఇక్కడ కంటి వెలుగు అలాంటి స్కీమ్కి ఎంత డబ్బులు మనం ఇచ్చినాం. సో ఇలా కంపారిజన్గా మీకు ప్రాపర్గా నేను ఇస్తాను ట్యాబ్యులర్ ఫామ్. దిస్ ట్యాబ్యులర్ ఫామ్ ఈజ్ ద క్రక్స్ ఆఫ్ యువర్ ఎగ్జామినేషన్.